ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అన్న లోకల్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మానిటైజేషన్ గురించి. అసలు మానిటైజేషన్ అంటే ఏంటి, అసలు ఎలాంటి వీడియోస్, లాంగ్ వీడియోస్ చేస్తే, షార్ట్ వీడియోస్ చేస్తే మనకి ఆ మానిటైజేషన్ అయ్యి డబ్బులు వస్తాయి అంటే మనీ ఇన్కమ్ వస్తుందా లేదా అసలు అని మనం ఈరోజు తెలుసుకుందాము. ఇంకా మన ఛానల్ ఎవరైనా మీలో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మీ అందరికీ చాలా యూస్ఫుల్ అయ్యే కంటెంటే ఉంది. సో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. అయితే లాంగ్ వీడియోస్ చేస్తే మనకి మానిటైజేషన్ అవుతుందా లేదా, షార్ట్ వీడియోస్ చేస్తే అవుతుందా అని కూడా ఈరోజు మనం ఈ కంటెంట్లో తెలుసుకుందాము. ముందు లాంగ్ వీడియోస్కి మనకు కావాల్సింది ఏంటంటే 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 వాచ్ అవర్స్ 1 ఇయర్లో కంప్లీట్ అవ్వాలి. అంటే 365 డేస్లో మనకి వాచ్ టైం అనేది 4000 అవర్స్ కావాలి. సో 10,000 సబ్స్క్రైబర్స్ వస్తే సో మన ఛానల్కి మానిటైజేషన్ అని అప్లై బటన్ అనేది వస్తుంది. సో 365 డేస్లో మనకి 4000 వాచ్ అవర్స్ 1000 సబ్స్క్రైబర్స్ వస్తే మనకి మానిటైజేషన్ అయ్యి మనకి ఎప్పుడైతే మానిటైజేషన్ అవుతుందో దాని తర్వాత మనకి మనీ ఇన్కమ్ రావటం స్టార్ట్ అవుతుంది. సో ఇన్కమ్ కూడా మనకి మానిటైజేషన్ అయిన వెంటనే $100 ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అప్పుడైతేనే మనకి ఆ నెక్స్ట్ $100 కంప్లీట్ అయిన తర్వాత మనకి అమౌంట్ అనేది రావటం జరుగుతుంది. సో చాలామందికి తెలియక అసలు మానిటైజేషన్ అవుతుందా లేదా, యూట్యూబ్ నుంచి మనీ వస్తాయా లేదా అని చాలామంది అనుకుంటున్నారు. సో కామెంట్ కూడా చేస్తున్నారు. తప్పకుండా మనకి యూట్యూబ్లో మానిటైజేషన్ అయితే $100 కంప్లీట్ అయిన తర్వాత మన బ్యాంక్ అకౌంట్లోకి మనకి ఎన్ని వ్యూస్ వస్తే దాన్ని బట్టి మనం చేసే వీడియోస్, లాంగ్ వీడియోస్లో యాడ్స్ వస్తూ ఉంటాయి కదా, ఆ యాడ్స్ వల్ల మనకి ఇన్కమ్ వస్తుంది. సో కొంతమంది అడుగుతూ ఉంటారు, లాంగ్ వీడియోస్ పెడుతున్నాము మాకు ఆల్రెడీ యాడ్స్ అనేవి వస్తున్నాయి, మనకి ఇన్కమ్ రావట్లేదు కదా అంటున్నారు. ఇప్పుడు మానిటైజేషన్ అవ్వకముందు వచ్చే యాడ్స్ వల్ల మనకి ఏం యూజ్ ఉండదు, యూట్యూబే తీసుకుంటుంది. ఈ పైన వచ్చే యాడ్స్ వల్ల ఇన్కమ్ ఏదైనా ఉంటే యూట్యూబ్కే చెందుతుంది, కానీ మానిటైజేషన్ అవ్వకుండా మనకైతే రాదు. సో ఈ టాపిక్ మీకు అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను. చాలామంది మానిటైజేషన్ అవుతుంది మనీ రావట్లేదు అనుకున్న వాళ్ళకి చెప్పేది ఏంటంటే $100 కంప్లీట్ అయిన తర్వాతే మనకి ఇన్కమ్ మన అకౌంట్లోకి వస్తుంది. $100 కంప్లీట్ అవ్వగానే మనకు అనేది ఇన్కమ్ వస్తుంది, దానికి ముందే రాదు మానిటైజేషన్ అయినా కానీ. అలాగే కొంతమంది అంటారు, మేము షార్ట్స్ చేస్తున్నాం కదా, లాంగ్ వీడియోస్ చేయట్లేదు, మాకు ఇన్కమ్ వస్తుందా లేదా అని అనుకుంటున్నారు. షార్ట్స్ ద్వారా కూడా ఇన్కమ్ వస్తుంది, కానీ లాంగ్ వీడియోస్ అంత ఇన్కమ్ షార్ట్ వీడియోస్కి రాదు. సో షార్ట్ వీడియోస్ అన్నీ రీచ్ బాగా ఉంటేనే తొందరగా మానిటైజేషన్ అవుతుంది. ఈ మధ్య మనకి పెట్టింది ఏంటంటే లాంగ్ వీడియోస్కి 500 సబ్స్క్రైబర్స్ అండ్ 3000 వాచ్ అవర్స్ ఉంటే కంప్లీట్ అయిపోతుంది, మానిటైజేషన్ అవుతుంది అని. సో అన్నిటికీ ఎలిజిబుల్ అయితే కాదు ఈ మానిటైజేషన్. సో 4000 వాచ్ అవర్స్ రావాలి అంటే హాఫ్ మానిటైజేషన్ అవుతుంది. 3000 వాచ్ అవర్స్ ఉండి 500 వాచ్ సబ్స్క్రైబర్స్ ఉంటే అన్నిటికీ ఎలిజిబుల్ అవ్వదు. సో మీరు తెలుసుకుంటారు అనుకుంటున్నాను. షార్ట్స్ ద్వారా అయితే 3 మిలియన్ సబ్స్క్రైబర్స్ అండ్ మనకి 500 సబ్స్క్రైబర్స్ ఉంటే చాలు, హాఫ్ మానిటైజేషన్ కంప్లీట్ అవుతుంది. అలానే నా ఛానల్ కూడా మానిటైజేషన్ అయ్యింది షార్ట్స్ ద్వారా. ఇప్పుడు లాంగ్ వీడియోస్ మొత్తం 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయినా లేదా షార్ట్స్ 100 మిలియన్ వ్యూస్ వస్తే మాత్రం మనకి మానిటైజేషన్ కంప్లీట్ అయినట్టు. సో ఇదంతా మీకు అర్థమవుతుంటే ఏది బెస్ట్ ఆర్ ఏది చేస్తే మంచిది అని మీకు కూడా అర్థమవుతుంది. లాంగ్ వీడియోస్ వల్ల మనకి ఫ్యూచర్ అనేది ఉంటుంది, ఇన్కమ్ కూడా అలానే వస్తుంది. సో ఈ వీడియో మీ అందరికీ చాలా బాగా అర్థమవుతుంది అనుకున్నాను. మానిటైజేషన్ అంటే ఏంటి, అసలు మనీ వస్తాయా రాదా అనేది మొత్తం ఈ వీడియోలో ఉంది. మీ అందరికీ చాలా యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం కింద ఉన్న బెల్ బటన్ అయితే క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది నోటిఫికేషన్ ద్వారా. ఓకే, బాయ్.